వల్లభనేని వంశీ రిమాండ్ను కోర్టు ఈ నెల 17 వరకు పొడిగించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇదే కేసులో జైలు నుంచి వంశీని పోలీసులు వర్చువల్ గా కోర్టులో ప్రవేశపెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పిటిషన్లు ఇటీవల హైకోర్టులో డిస్పోజ్ చేసింది. బెయిల్ పిటిషన్ డిస్పోజ్ అవడంతో సిఐడి పీటీ వారెంట్ దాఖలు చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ A71 గా ఉన్నారు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా అయితే ఆయన గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో కూడా అతను నిందితుడిగా ఉన్నాడు. అతను ఆ కేసులో 71వ నిందితుడిగా కూడా ఆ కేసులో ఉన్నాడు ఆయన. అయితే దీనిపై ఇప్పటికే ఈ దాడి టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి కూడా ఆయన ఇప్పటికే సిఐడి పోలీసు కూడా పీటీ వారెంట్ దాఖలు చేశారు. అయితే ఇదే కేసులో అతను జైలు నుంచి వంశీని ఈ రోజు ఏసీఎంఎం కోర్టులో కూడా వర్చువల్ కోర్టులో కూడా అతను ఈ రోజు న్యాయమూర్తి విచారణ చేపట్టారు. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసు కూడా వంశీ ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు వర్చువల్ ద్వారా కూడా న్యాయమూర్తి విచారణ చేపట్టారు. అయితే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిస్పోజ్ చేస్తూ ఈ రోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేసి అవడంతో పీటీ వారెంట్ సిఐడి పీటీ వారెంట్ దాఖలు చేసింది. దీనిపైన కూడా కోర్టు విచారణ చేపట్టింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71 గా ఉన్న వల్లభనేని దీనిపైన కూడా అతనికి కోర్టు ఈ రోజు వల్లభనేని వంశీకి నెల 17 వరకు రిమాండ్ ఇస్తూ కూడా పొడిగిస్తూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం చూసుకుంటే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి నెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ కూడా కోర్టు ఆదేశం జారీ చేసింది. మొత్తం చూసుకుంటే వైపు సత్యవర్ధన్ కేసులో ఇప్పటికైనా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇప్పటికే అతను పోలీసు కస్టడీ తీసుకుని 3 రోజుల పాటు విచారణ చేపట్టారు. అయితే సత్యవర్ధన్ కేసులో ఇప్పటికే పోలీసులు మరోసారి కూడా అతన్ని విచారణ చేపట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుకుని న్యాయమూర్తి ముందు మరోసారి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఒకవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఈ రోజు హైకోర్టు అతనికి రిమాండ్ పొడిగించింది. మరోవైపు చూసుకుంటే సత్యవర్ధన్ కేసు ఈ 2 కేసులో కూడా అతను రిమాండ్ గా ఉన్నాడు. మరి నెక్స్ట్ అతను పోలీసు కస్టడీ మరోసారి విచారణ చేపట్టేందుకు కూడా కస్టడీ కోరే అవకాశం ఉంటుంది సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.